అనే ఒక ఆమె 8 నిమిషాల పాటు చనిపోయింది. అది వైద్యులు ధృవీకరించారు కూడా. ఆ తర్వాత సడన్ గా ఆమె బ్రతికొచ్చి ఆ 8 నిమిషాల్లో ఏం జరిగింది, తాను ఏం చూసింది, మరో ప్రపంచంలో ఉన్నానని, తాను బ్రతికే ఉన్నానని, ఇక్కడ జరుగుతున్న ప్రతి ఘటన తాను గమనించానని, చూశానని, విన్నానని చెప్పటం సంచలనం రేపుతోంది. దాంతో పాటు స్పానిష్ కి సంబంధించినటువంటి మరొక ఆమె నిజంగా ఒక జర్నలిస్ట్ కూడా, అలాంటి ఆమె 24 నిమిషాల పాటు మరణించి ఆ తర్వాత మళ్ళీ బ్రతికింది. సో వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు సంచలనం రేపేటువంటి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. దీనికి సంబంధించే మనతో మాట్లాడేందుకు ఈ పునర్జన్మల మీద, మరణానంతర జీవితాల మీద ఎన్నో ఏళ్లుగా రీసెర్చ్ చేస్తూ చాలా బుక్స్ కూడా రాసినటువంటి మహేష్ చంద్ర భరద్వాజ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఇదంతా అసలు ఏంటి, ఆయన్ని అడిగి క్లియర్గా తెలుసుకుందాం. ఆయనతో మాట్లాడే ముందు వీళ్ళిద్దరికి సంబంధించి ఇప్పుడు నేను చెప్పినటువంటి మహిళలకు సంబంధించిన న్యూస్ కూడా చూద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. సార్ ఇప్పుడు ఒక్కసారి ఫస్ట్ మనం మాట్లాడే ముందు ఒక న్యూస్ చూద్దాం సార్. చూసిన తర్వాత మనం దాని మీద డిస్కస్ చేద్దాం. ఓకే. ఒకసారి అది ప్లే చేయండి. మరణం ఎప్పుడు ఎలా వస్తుందో, మరణం తరువాత ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. కానీ కొందరు మాత్రం మరణం గురించి విచిత్రమైన వాదనలు చేస్తుంటారు. చావు పుట్టుకలు ఎవరి చేతిలోనూ ఉండవు. చనిపోయాక ఏమవుతుంది, ఎక్కడికి వెళతాం, ఆ స్థితి ఎలా ఉంటుంది అనేవి అంతులేని ప్రశ్నలు. వీటికి సమాధానాలు ఉండవు. డాక్టర్లు చెప్పలేరు. పాప పుణ్యాలకు అనుగుణంగా స్వర్గం లేదా నరకానికి ఆత్మ వెళుతుందని ఇలా ఫిక్షన్ సీన్స్ కనిపిస్తూనే ఉంటాయి. అయితే వీటిలో వాస్తవం ఎంత అనే అంశాలపై మాత్రం ఎవ్వరికీ అవగాహన లేదు. కానీ కొన్ని నిమిషాల పాటు మరణించి బతికిన చాలా మంది చెప్పే కొన్ని విషయాలు, వారు చూసిన అంశాలు మనందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అమెరికాలో జరిగిన ఒక షాకింగ్ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఓ 33 ఏళ్ల మహిళ మరణించిన 8 నిమిషాలకు కళ్ళు తెరిచింది. తొలుత ఆమెలో చలనం లేదు, ఊపిరి తీసుకోలేదు, మెదడు పని చేయలేదు, పల్స్ కూడా లేవు. అందుకే ఆమె చనిపోయిందని వైద్యులు ధృవీకరించారు. అయితే మళ్లీ బతికింది. ఆ తర్వాత మరణానంతర జీవితం గురించి ఆమె అనేక విషయాలను చెప్పింది. అమెరికాలోని కొలరోడాకు చెందిన 33 సంవత్సరాల బ్రియానా లాఫెర్టీ తాను నిర్జీవ శరీరంతో తేలుతూ కాలం తెలియని లోకంలోకి ప్రవేశించానని చెప్పడంతో ఈమె ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు కారణమైంది. ఈ మొత్తం ఎపిసోడ్లో ట్విస్ట్ ఏంటంటే, ఆమె మరణాన్ని వైద్యులు నిర్ధారించిన 8 నిమిషాల తర్వాత చెప్పిన మాట ఇది. బ్రియానా లాఫెర్టీ మయోక్లోనస్ డిస్టోనియా అనే వ్యాధితో బాధపడుతోంది. వైద్యులు ఆమె చనిపోయిందని ప్రకటించిన 8 నిమిషాల తర్వాత ఆమె లేచి కూర్చొని తనకు ఇంతలో ఏమి జరిగిందో వివరించింది. చివరిసారిగా తనకు సిద్ధంగా ఉన్నారా అనే మాట వినిపించిందని లాఫెర్టీ తెలిపింది. ఆ తర్వాత అంతా చీకటిగా మారిందన్నారు. మరణం ఒక భ్రమ, ఆత్మ ఎన్నటికీ చనిపోదు, మన స్పృహ సజీవంగా ఉంటుంది, అది రూపాంతరం చెందుతుంది. మరణానంతర జీవితంలోనూ నా ఆలోచనలు కొనసాగాయి. అక్కడ మన ఆలోచనలు వాస్తవికతను చూస్తాయి అని నేను గ్రహించాను. ఇది ఒక వరం అని లాఫెర్టీ చెప్పారు. ఆమె అకస్మాత్తుగా భౌతిక శరీరం నుంచి విడిపోయినట్టు వివరించారు. ఆ సమయంలో భూ సంబంధమైన ఉనికి అంతం కాదని కనుగొన్నట్టు లాఫెర్టీ ప్రకటించారు. లేటెస్ట్ గా ఓ మహిళ సుమారు 24 నిమిషాల పాటు మరణించింది. ఆ తర్వాత తిరిగి ప్రాణాలతో ఉంది. ఆ గ్యాప్ లో ఏమైంది, ఆ స్థితి ఎలా ఉంది అనేది ఆమెనే వివరించింది. ఆ పుస్తకం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇంతకీ ఎవరామె, అసలేం జరిగింది? 50 ఏళ్ల టెస్సా రొమిరో అనే స్పానిష్ మహిళా జర్నలిస్ట్ తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ఆమె క్లినికల్ గా 24 నిమిషాల పాటు మరణించారు. అయితే ఆ టైంలో ఆమె చూసిన విషయాలు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అయితే అది మరణంతో జీవితం అంతం కాదు, ఇదొక చిన్న ట్రాన్సిషన్ ఫేజ్ మాత్రమేనని చెబుతోంది. రోజు మాదిరిగానే కూతుర్ని స్కూల్లో దింపి వచ్చిన ఆమె సడన్ గా స్పృహ కోల్పోయారు. ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లగా మరణించినట్లు తేల్చారు. అయితే డాక్టర్లు చేసిన ప్రయత్నంతో 24 నిమిషాల తర్వాత తిరిగి ఆమె బ్రతికారు. ఆ టైంలో తాను వేరే ప్రపంచంలోకి ఎంటర్ అయ్యానని చెప్పారు. తన భుజాలపై ఉన్న బరువు, బాధను తొలగించినట్లు అనిపించిందని చెప్పారు. తాను చలనం లేకుండా హాస్పిటల్ బెడ్పై పడి ఉన్న తన శరీరాన్ని చూసినట్లు చెప్పారు. తాను చనిపోయినట్లు తనకు తెలియదని, ఇంకా బ్రతికే ఉన్నట్లు భావన కలిగిందన్నారు. చనిపోయాక జీవించిన ప్రపంచాన్ని భిన్నంగా ఉన్నట్లు చెప్పారు. సమయం నెమ్మదిగా గడుస్తోందని, అంతా అర్థవంతంగా ఉన్నట్లు చెప్పారు. మరణం కొత్త జీవితం ఆరంభానికి ప్రారంభంగా అనిపించిందని జర్నలిస్ట్ చెప్పారు. తనకు ఒంటరిగా ఉన్నట్లుగా లేదా భయంగా అస్సలు అనిపించలేదని చెప్పారు. ప్రస్తుతం తాను ప్రశాంతంగా జీవిస్తూ తనకు ప్రతిరోజు ఒక వరంగా ఉందని చెప్పారు. తాను కొన్ని నిమిషాల పాటు మరణించినప్పుడు తనకు అర్థమైన విషయం ఏంటంటే, చనిపోయాక కూడా మనం ఒంటరిగా ఉండము అని టెస్సా చెప్పారు. మరణం జీవానికి అంతం కాదని, మరో కొత్త అందమైన రూపంలో జీవితాన్ని తిరిగి ప్రారంభించడానికి ఆరంభం అని
తనకు అనిపించినట్లు మహిళా జర్నలిస్టు తన అనుభవాలను పంచుకున్నారు. నిజానికి మరణం తర్వాత ఏంటి అనే ప్రశ్న సైంటిస్టులను చాలా కాలంగా వేధిస్తూ వస్తోంది. అమెరికాలో టాప్ డాక్టర్ జెఫ్రీ లాంగ్ దీనికి జవాబు వెతుకుతున్నారు. ఇందులో భాగంగా ఆల్మోస్ట్ 5,000 మరణాలపై రీసెర్చ్ చేశారు. అది మాత్రమే కాదు, ఈ విషయంపై జెఫ్రీ లాంగ్ ఉన్న అభిరుచితో ఏకంగా నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ రీసెర్చ్ ఫౌండేషన్ సైతం స్థాపించారు. తన పరిశోధనల అనుభవాల ఆధారంగా ఓ వ్యాసాన్ని కూడా రాశారు. ఈ మొత్తం పరిశోధనలో జెఫ్రీ అంచనాలకు వచ్చింది ఏంటంటే, మరణం తర్వాత నిస్సందేహంగా మరో జీవితం ఉంటుందని. వైద్యపరంగా మరణించిన వ్యక్తి హార్ట్ బీట్ లేకుండా ఉన్న టైంలో కూడా వారు చూసే, వినే భావోద్వేగాలనే కలిగి ఉంటారని, జీవులతో మాట్లాడతారని కూడా చెబుతున్నారు. ఏళ్లుగా ఆయన ఫౌండేషన్ ఎన్డీఈలో అలాంటి నివేదికలు ఎన్నో ఉన్నాయన్నారు. వాటిలో కొన్ని భిన్నంగా ఉన్నప్పటికీ చివరికి అందరూ ఒకేలా కంక్లూజన్కి వచ్చారు. 45% మంది శరీరం లోపల జరిగే అనుభవం గురించి చెప్పినట్లు తెలిపారు. ప్రజలు మరణం సమయంలో భౌతిక శరీరం అనే స్పృహ నుంచి వేరు చేయబడి వెంటనే వారు చుట్టూ జరిగేది చూడడానికి, వినడానికి వీలు ఉంటుందని, ఆ శరీరంపై భాగంలోనే వారు కొట్టుమిట్టాడుతూ ఉంటారని జెఫ్రీ అన్నారు. వాస్తవానికి గతంలో చాలా మంది మరణాన్ని చూసి వచ్చామని చెప్పిన వారు ఉన్నారు. అనితా మూర్జాని, సైంటిస్ట్ డంకన్ మెక్డాల్ అలాంటి కేటగిరీలకు చెందినవారే. వీరిలో అనితా మూర్జాని మరణాన్ని చూసొచ్చిన వారైతే, డంకన్ మెక్డాల్ ఆఫ్టర్ డెత్ పై పరిశోధన చేసిన సైంటిస్ట్. హాంకాంగ్లో ఉండే భారత సంతతి మహిళ అనితా మూర్జాని క్యాన్సర్తో మరణించి మళ్లీ బతికి వచ్చారు. అంతేకాదు, ఆమె మరణించడం, కోలుకోవడానికి మధ్యలో జరిగిందంతా వివరించి ప్రపంచానికే షాక్ ఇచ్చారు. ఇక 1901లో డంకన్ మెక్డాల్ అనే అమెరికన్ డాక్టర్ చేసిన పరిశోధన చర్చకు కారణమైంది. చనిపోవడానికి ముందు, చనిపోయాక 6 మనుషుల బరువు కొలిచిన డంకన్ అందులో తేడాను గుర్తించారు. మనిషి చనిపోయాక శరీరం నుంచి ఏదో శక్తి బయటకు పోతుందని, అందుకే మరణం తర్వాత శరీర బరువులో 21 గ్రాముల తేడా వస్తుంది అన్నారు. కానీ ఈ థియరీని సైంటిస్టులు నాన్ సెన్స్ అనేశారు. అయితే డంకన్ మాత్రం చనిపోయాక శరీరం నుంచి బయటకు వెళ్లే శక్తి ఆత్మనే అన్నారు. దీనికి కూడా ఓ థియరీ చెప్పారు. చెట్టు నుంచి నేలరాలిన విత్తనం తిరిగి ఎలా మొక్క అవుతుందో మనిషి కూడా అంతే అన్నారు. ఇదంతా ఓ సైకిల్గా పేర్కొంటూ లోకంలో కొత్తగా పుట్టేదేమీ లేదని, అలాగే నాశనం అయ్యేది ఉండదు అన్నారు. జరిగేదంతా కాలం తీరగానే మరో రూపంలోకి మారిపోవటం ఒక్కటే అని వాదించారు. సేమ్ ఈక్వేషన్తో మనిషిని ఊహించుకుంటే దేహం, మనసు, ఆలోచన, ఆత్మ అన్నీ శాశ్వతమే. ఆత్మ అంటే దేహానికి చైతన్యాన్ని ఇచ్చే ప్రాణశక్తి. ఆ చైతన్యం శరీరాన్ని వదలడమే మరణం. దేహం, ఆత్మ రెండూ ప్రకృతిలో నిరంతరం తిరిగే శక్తి రూపాలు. అలా చూస్తే మరణం తర్వాత కూడా జీవితం ఏదో ఒక రూపంలో ఉండొచ్చన్నమాట. మరణం తర్వాత ఏంటనే దానికి ఈ ఉదాహరణలు సరిపోతాయి. ఇప్పుడు బ్రియానా లాఫెట్టి కేసులో జరిగింది కూడా అదే కావచ్చు. మరణం తర్వాత మరో జీవితం ఉంటుందని మన సైంటిస్టులు ఇప్పుడు వాదిస్తున్నారు. కానీ మరింత అధ్యయనం చేస్తే మరణం తర్వాత ఏంటి అన్న అంతు చిక్కని ప్రశ్నకు పూర్తి జవాబు దొరికే అవకాశం ఉంటుంది.